సో ఫస్ట్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే రాజుగారి గది 2. ఎస్. ఫస్ట్ డే సెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు అది కూడా ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌గా అది అంత ఇప్పుడు ఈ మధ్య ఏమైనా అడుగు పెట్టుంటే గుర్తుండేదేమో గానీ అంత అంతా గుర్తులేదన్న. మర్చిపోయావు. అంటే ఇప్పుడు ఏం గుర్తుంది రీసెంట్‌గా ఏ సెట్ ఆహ్, ఏ సెట్‌లో అడుగుపెట్టినప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ నీకు బాగా యూజ్ అయింది? అట్మాస్ఫియర్ అంతా నీకు బాగా నచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి చేస్తున్నాం కాబట్టి పొద్దున రాంగానే పూజ చేస్తారు కెమెరాకి. ఇది అది అంత యాక్షన్ కట్ అయ్యి అవుతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ టైం అంటే ఎట్లైనా డ్రామా చేస్తే నాకు అలవాటు అయిపోయింది కెమెరా. సో ఆ పెద్ద భయం ఏం కొత్తగా ఏమి లేదు. అనిపించదు. సో 90స్ వెబ్ కానీ సిరీస్. ఇప్పుడు సినిమాలో ఇంకేం జరుగుతుంది, ఇంటీరియర్ ఉంటది, ఎఫెక్ట్స్ ఏముంటాయి అన్నీ తెలిసేది తప్ప ముందు కెమెరా పెడతాడు, యాక్షన్ కట్టి చెప్తాడు అని తెలుసు. కానీ ఇప్పుడు ఇంకొంచెం డీప్ తెలుసు అంతే. 90స్ వెబ్ సిరీస్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? శివాజీ గారు ఎలా ఉండేవారు నీతో? శివాజీ గారు సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటారన్న. హీఈస్ ఆల్వేస్ ఫ్రెండ్లీ. సెట్లో ఎప్పుడు టెంపర్కి వెళ్ళలే. ఎప్పుడైతే ఆయనకి తప్పు అనిపించిందో వెన్ ఇట్స్ రాంగ్ ఆయన ఎప్పుడో స్టెప్ తీసుకొని ముందుంటారు. ఎప్పుడు తప్పుకి ఆ తప్పుకి ఎప్పుడు ఆపోజిట్ ఉంటారు. ఇదే కరెక్ట్ అని చెప్తారు. కానీ సెట్లో ఎప్పుడు అలా జరగలే. సో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండేటోళ్ళు. ఎస్పెషల్లీ ఆ డాడీ సీన్ లో 4-5 టేక్లు వైడ్ లో శివాజీ గారు నవ్వు ఆపుకోలేకపోయారు అప్పుడు. ఎందుకంటే తాటబ్లా మధ్యలో లేడానో ఏదో సినిమా గుర్తొచ్చిందంట. వాళ్ళు చేసేటప్పుడు ఆ మూమెంట్ గుర్తొచ్చి నవ్వారంట. దాంతో నెక్స్ట్ ఆ సీన్ కూడా చూపించారు నాకు. వాళ్ళు బ్రహ్మానందం గారు, శివాజీ గారు ముగ్గురు స్టక్ అయిపోతారు ఒక రూమ్ లో. ఆ సీన్ చూపించారు నాకు. సో అప్పటి మెమరీస్ గుర్తు చేసినావు నీ యాక్టింగ్ వల్ల ఎస్ శివాజీ గారికి. ఓకే. తర్వాత 90స్ వెబ్ సిరీస్ తర్వాత బాగా పేరు వచ్చిందంటే ప్రీ వెడ్డింగ్. ప్రీ వెడ్డింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ప్రీ వెడ్డింగ్ ఫస్ట్ స్లాంగ్ నాకు వస్తుందని కూడా నాకు తెలియదు. అంటే కొంచెం గోదావరి యాస, శ్రీకాకుళం దగ్గర ఉంటాయి కాబట్టి నేను డైరెక్టర్ చాలా పర్టికులర్ స్లాంగ్. నేను హైపర్ చేసిన తగ్గించు రోహన్. నేను అసలు ఊరికే యాక్షన్ చెప్పిస్తే హైపర్ అయిపోతా. తగ్గించు రోహన్ అని 90s తో ఫస్ట్ నేను ముందు నాది కొంచెం ఫేక్ యాక్టింగ్ లా ఉండేదన్న. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అంటే కామెడీకి అయితే కొంచెం ఫేకే కావాలి. న్యాచురల్ యాక్టింగ్ నాకు వచ్చింది ప్రాపర్ 90s లో. దాంతో చిన్నగా అది ఇంప్రూవ్ అవుతూ నేర్చుకున్నా ఇప్పుడు పర్ఫెక్ట్ యాక్టింగ్. అంటే సూపర్ యాక్టింగ్ అని కాదు కానీ ఒక యాక్టర్ కి ఉండే యాక్టింగ్ అంతా నేర్చుకున్నా. డైరెక్టర్ కి ఏది కావాలో అది చేస్తున్నా ఇప్పుడు. మధ్య చిన్న నా ఇంప్రూవైజేషన్స్. దట్స్ ఇట్. సో ఇప్పుడు భర్త మహాశయులు విజ్ఞప్తికి అయితే మంచి క్యారెక్టర్ చేస్తావు. రవితేజ గారితో ఫుల్ కాంబినేషన్ సీన్స్. రవితేజ గారు ఎలా ఉండేవారు సెట్ లో నీతో? నిజం చెప్పాలంటే రవితేజ గారు నేను ఎప్పుడు పెద్ద హీరో అన్నట్టు చూడలే. మేము కూర్చుంటే మా పక్కనే కూర్చునేవారు, నాతోనే అందరూ ఆర్టిస్టులు కూర్చునేవారు. గెటప్ సీను గారు, సునీల్ గారు అందరూ ఒక్క చోట కూర్చొని మాట్లాడుకునేవారు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. చాలా ఫ్రెండ్లీ నేచర్ అక్కడ షూట్ లో. అట్మాస్ఫియర్ మొత్తం ఫ్రెండ్లీ ఉండేది. డైరెక్టర్ గారు కూడా అందరికంటే ఫ్రెండ్లీ ఉండేవారు. అలా ఈజీగా చేయగలిగిన. ఎక్కడ ఈజీ ఉంటే అక్కడ ఈజీ అన్న. ఎక్కడైతే గోల రచ్చ ఉంటుందో అక్కడ యాక్టింగ్ చేయడానికి ఏదో ఫియర్ ఉంటది. ఇక్కడ చేసేస్తే మళ్ళీ తిడతారేమో. కానీ అక్కడ నేను చేసిన వేసుకుంటే ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏ క్లాస్ అవుతున్నావు? 10th. ఎక్కడ చదువుకుంటున్నావు? కేంద్రీయ విద్యాలయ బెంగళూరు. అదేంటి నువ్వు ఇక్కడ సినిమాలు చేసుకుంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు చేసుకుంటూ నీ సినిమాలను ఇక్కడ ఆడుతుంటే నువ్వు బెంగళూరులో ఎందుకు చదువుకుంటున్నావు? ఏం చేస్తాం, నాన్నకి ట్రాన్స్ఫర్ అయింది. సో యాక్చువల్ గా నేను 90s షూట్ చేసిన తర్వాత డబ్బింగ్ కూడా అవ్వలే. యాక్టింగ్ మానేసి యాక్టింగ్ ఇంకా కట్ చేసి ఇంకా చదువు మీద ఫోకస్ పెడదాం టిల్ 12th అనుకొని గ్యాప్ ఇద్దాం అనుకొని మేము వెళ్ళిపోయా బెంగళూరు. ఆఫ్టర్ మధ్యలో డబ్బింగ్ వచ్చా, ప్రమోషన్స్ వచ్చా. ఎప్పుడైతే ఆఫ్టర్ 90s బ్రేక్ వచ్చింది, ఇంకా కలమ్మ తల్లి నన్ను వదులుకోవాలని ఇంకొకసారి వదులుకోవాలంటే ఇంకా టోటల్ గా వదిలేస్తారు, లేకపోతే పట్టుకుంటే గట్టిగా పట్టుకుంటది. మనం ఎందుకు వదులుకోవడం, మంచి ఛాన్స్ కదా, మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు. చిన్నప్పటి నుంచి కష్టపడుతుంది ఈ పేరు కోసం. అప్పుడు ఒక 7-8 years అయిపోయి ఉంటది ఇండస్ట్రీకి వచ్చి. 8 years కష్టపడింది ఇట్లా వృధా అయిపోవడం కాదు కదా. సో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అని చేస్తున్నా. ఆఫ్టర్ 90s ఆఫ్టర్ ప్రీ వెడ్డింగ్ షో ఇంకా నాకు వస్తుందంటే ఐఎమ్ గ్రేట్ఫుల్. ఎగ్జామ్స్ మిస్ అయ్యావా ఏమైనా ఈ షూటింగ్ ల వల్ల? లేదన్న, నెవర్. యాన్యువల్ ఎగ్జామ్స్ ఏం మిస్ కాలేదా? నిజం చెప్పు, అబద్ధం లేదు అసలు. 7th, 8th, 9th ఏం మిస్ కాలేదు? లేదు, మా అమ్మ PT1 PT2 అవన్నీ రీటెస్ట్ ఉంటాయి కాబట్టి వదిలేస్తుంది. కానీ యాన్యువల్ కి చాలా పర్టికులర్ మా అమ్మ. ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్ ఉన్నప్పుడు నెక్స్ట్ షూటింగ్ ఉంది అనుకో, కాల్ షీట్స్ డేట్స్ అప్పుడే కావాలి అని డైరెక్టర్స్ అడిగారు. ఏం చేస్తావు? ఇవ్వదు మా అమ్మ, ఇవ్వదు. ముందే ఇచ్చేసి, అందుకే డేట్ షీట్ నెల ముందు వచ్చేస్తుంది కదా. నెల ముందు అందరికి పంపించేస్తుంది. ఎవరెవరు షూటింగ్ చేస్తున్నారు అందరికి, మేనేజర్ తో సహా, కో డైరెక్టర్ కి, ADs కి అందరికి పంపించేసి ఇక్కడ నుంచి ఈ డేట్ వరకు రోహన్ అవైలబుల్ లేడు, ఖచ్చితంగా చదువుకుంటాడు, ఎగ్జామ్ రాస్తాడు. మా నాన్న అమ్మ చదువులో కూడా చాలా పర్టికులర్. అంటే 100% తెచ్చుకోవాలి, 90% తెచ్చుకోవాలని కానీ గుడ్ మార్క్స్ గుడ్ స్కోరింగ్ మార్క్స్ 70 above 80 above ఇస్ ఇనఫ్.
ఇప్పుడు బెంగళూరులో చదువుకోబట్టి ఎన్ని రోజులు అవుతుంది? అంటే 3 ఇయర్స్ 3.5 అలా అయిపోతుంది అన్న. స్కూల్లో గుర్తుపడతారా? ఇక్కడైనా ఇక్కడ చదువుకున్నప్పుడు? బెంగళూరులో ఇప్పుడు అన్ని లాంగ్వేజ్ ఉంటారు, మలయాళీ, కన్నడ అందరూ ఉంటారు కాబట్టి ఉమ్, తెలుగోడు ఇద్దరు 10 మంది ఉంటే స్కూల్లో అలా స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు నువ్వు 90s నెట్ఫ్లిక్స్ లో వచ్చిన వల్ల హిందీలో కూడా వచ్చింది, ఉమ్. మలయాళం హిందీలో కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు మా స్కూల్లో టీచర్స్ కూడా కొంతమంది ఇప్పుడు రికగ్నైజ్ చేస్తున్నారు. ఏమంటారు? ఫస్ట్ టైం ఎప్పుడైతే నాకు హెల్త్ బాలే ఆ రోజు ఉమ్, ఎగ్జామ్ రాసి వెళ్దామని మా టీచర్ దగ్గరికి వస్తే వేరే టీచర్ ఉంది అక్కడ. ఉమ్, సో ఫోటో తీసుకుంటా అంటే ఆడికి బాగాలేదు, ఉండు నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావా, ఉమ్. ఆడికి బాగాలేదు, లేదు నేను 90s చూసా, చాలా బాగా చేసావు చాలా బాగా చేసావు, అప్పుడు కానీ లావుగా ఉన్నావు కదా, ఇప్పుడేంటి సన్నబడిపోయావు అవన్నీ, ఉమ్. అవును, అప్పుడు లావుండి ఇప్పుడేంటి సన్నబడిపోయావు? ఇంకా హైట్ అవన్నీ ఓహో. ప్యూబర్టీ అంతే. ఎవరైనా చెప్పారా నీ జుట్టు మొత్తం ఒక అడవి ఫారెస్ట్ లాగా ఎంత థిక్గా పెద్దగా మంచిగా ఉందని? ఇంకా ఇది మెయింటైన్ చేస్తే తిక్కగా, లేకపోతే ఇది గడ్డ అవ్వకుండా ఉంటే చాలు, ఉమ్. అడవిలో ఉంటేనే అంటే లుక్ ఇలానే మెయింటైన్ చేస్తున్నావు సినిమా కోసం ఇలా? సినిమా కోసం అన్న. ఏ మూవీ? సమ్మర్ హాలిడేస్ అని ధీరజ్ మొగలేని గారిది, కమింగ్ సూన్. ఎస్. ఫ్రెండ్స్ ఉన్నారా బెంగళూరులో, స్కూల్ ఫ్రెండ్స్? అంటే ఉంటారన్న, ఆబ్వియస్లీ ఉంటారు. ఇప్పుడు హిందీ మోస్ట్లీ మాట్లాడేది, అక్కడ హిందీ? కన్నడ అంత రాదు. కన్నడ రాలేదు కానీ హిందీ కన్నడ అంటే అర్థమవుతుంది, ఎల్లిద్యా అన్న నా ఇల్లేద్యా ఏ బేసిక్ కన్నడ, తప్పు చెప్తే అనుకోకండి, బేసిక్ కన్నడ ఇక్కడ తిన్నావా, ఊట మాడిద్యా ఏ ఉంటాయి కదా అవి. మిగతా అంతా హిందీ స్కూల్లో 90% అందరు హిందీ మాట్లాడతారు కన్నడ వచ్చినా, మరి కోర్ కన్నడ వాళ్ళు అయితే వాళ్ళు కన్నడ మాట్లాడుకుంటారు. తెలుగు తెలుగు మాట్లాడు. వాళ్ళు ఒక్కడే ఉన్నాడు మా క్లాస్ లో, వాడితోనే మధ్యలో మాట్లాడేది, కానీ నేను నా హిందీ ఫ్రెండేనా నీకు, లేకపోతే అతనితో మాట్లాడుతున్నావా లేదా తెలుగు అతనితో స్కూల్లో? ఫ్రెండే బెంగళూరులో నా క్లాసే. బెంగళూరులో క్లాస్ ఒక తెలుగోడు అయితే ఉంటాడు, తెలుగోడు ఎక్కడైనా ఉంటాడు, మీరు ఫారెన్కి వెళ్ళి అడవుల్లోకి వెళ్ళినా తెలుగోడు దొరుకుతాడు మీకు. ఇప్పుడు షూటింగ్ ఏమో హైదరాబాద్ లో, లేకపోతే ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ ఉంది, నీ స్కూల్ ఏమో అక్కడ ఉంది. ఎలా మరి, ఎలా జర్నీ, ఎలా ఏంది? ఫ్లైట్, సమ్ టైమ్స్ బస్, కానీ బస్ అయితే మోర్ కన్వీనియంట్. ఫ్లైట్ అయితే 3 గంటల ముందు వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ అటు నుంచి అది ఒక రష్, మళ్ళీ ఆధార్ కార్డు చూపించాలి, డిజి యాత్ర చేయాలి, ఇది అది చెక్ ఇన్ చేయాలి. కానీ బస్ అయితే డైరెక్ట్ పోయి ఎక్కి పడుకోవడమే, పొద్దున్న దింపేస్తుంది, స్కూల్ టైం కల్లా వెళ్తా, స్నానం చేస్తా, తింటా, స్కూల్కి వెళ్ళిపోతా. సో రాత్రి ఇక్కడ బస్ ఎక్కి హైదరాబాద్ లో, బెంగళూరులో పొద్దున దిగి ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ స్కూల్కి వెళ్తావు, నిద్ర బస్ లోనే అంతే. అట్లా ఇప్పుడు కనీసం ఒక 100-150 సార్లు జర్నీ చేసిన వాళ్ళ బస్సు వాళ్ళకి అలవాడే, డైలీ కష్టం సార్. చూసా, ఏమంటావు, ఎలా ఉన్నావు రోహన్ రాయ్? ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైమా, అదేంటి మొన్నే కదా దింపాం ఇక్కడ హైదరాబాద్ లో, మళ్ళీ వెళ్ళిపోతున్నారు, లేకపోతే మొన్నే కదా హైదరాబాద్ లో దింపాం, అప్పుడేంటి బెంగళూరులో ఉన్నారు, దాంతో అలవాటు అయిపోయింది. ఈ 2 సీట్లు అయితే కన్ఫర్మ్, ఇంకా మా అమ్మ పేరు మీద నా పేరు మీద ఇంకా ఎప్పుడప్పుడు కన్ఫర్మ్ అయిపోతుంది, 10 రోజులకి ఒకసారైనా 2 రోజులకి ఒకసారైనా, కానీ ఎప్పుడప్పుడు ఈ 2 పేర్లు అయితే ఒకటే బస్ టైంకి దిగేది, ఎందుకంటే అది ఫస్ట్ బెంగళూరులో దింపి మైసూర్కి వెళ్ళాలి, సో పొద్దున దింపేయాలి. సో వాళ్ళకి అలవాటు అయిపోయింది, ఇంకా వీళ్ళిద్దరు ఉంటారు ఫిక్స్ అని, ఏదో ఒక సీట్ బుక్ అయిపోయింది 2 అంటే మేమే